హలో యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ టు ద సాయి హేమ వరల్డ్ ఛానల్. మీకందరికీ హర్రర్ స్టోరీస్, మంచి స్టోరీస్, అలాగే హర్రర్ స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్ చాలా ఇష్టం అనుకుంటే మీరు సాయి హేమ వరల్డ్ ప్రొఫైల్ ఛానల్ని విజిట్ చేయాలి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ ప్లీజ్ నేను చాలా కష్టపడుతున్నానండి. షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ బర్డ్స్, లవ్ అంటే ఏమిటో గురించి ఈ స్టోరీలో మీకు చెబుతాను. ఇది ఒక యథార్థ ఘటన. నా ఫ్రెండ్ ద్వారా తన స్నేహితురాలి స్టోరీని అంటే లవ్ స్టోరీని తెలుసుకున్న ఆ స్టోరీని నేను ఇక్కడ రాస్తూ మీకు వినిపిస్తున్నాను. మీరు కూడా వినండి. లవ్ అంటే ఏమిటో, ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏ కష్టాలు వస్తాయో తెలుసుకోండి. ఇది కేవలం కల్పిత కథ కాదు, ఎందుకంటే నేను రాసే మిగతా స్టోరీస్ అన్నీ నా ఊహ. తను ఒక్క మాటలో చెప్పిన తన స్నేహితురాలి జీవితం, తన ప్రేమ, పెళ్లి గురించి నాకు చెప్పింది. నేను కొద్దిగా నా కల్పితంగా అక్కడక్కడ లవ్ గురించి కొంచెం కల్పించుకొని ఊహించుకొని వాళ్ళ ప్రేమను, పెళ్లి గురించి రాస్తున్నాను. దయచేసి ఇది రియల్ యథార్థ ఘటన, గమనించగలరు. నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన, భయంకరమైన సంఘటన. దాని ప్రకారమే నేను ఇక్కడ స్టోరీ రాస్తూ మీకు వినిపిస్తున్నాను. నన్ను ప్లీజ్ ఎంకరేజ్ చేయగలరు అని ఆశిస్తున్నాను. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టీనేజ్లో ప్రతి ఒక్కరూ, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, ప్రతి ఒక్కరికి మేము ప్రేమించాలి, నన్ను ఎవరైనా ప్రేమిస్తే బాగుంటుంది, నాకు లవర్ ఉన్నాడు అని చెప్పుకోవాలి అని అందరూ అనుకుంటారు. ఆ ఏజ్ ప్రభావం అటువంటిది. మాకు వయసు వచ్చింది, మేము కూడా ప్రేమించే అర్హత మాకు ఉంది, మేము వయసుకు వచ్చాం అంటూ పాటలు పాడుకుంటుంటారు. అదిగో స్కిప్ చేస్తున్నారు, అస్సలు స్కిప్ చేయకండి అని తెలుసుకొని సినిమాల ప్రభావము, లేకపోతే స్నేహితుల మాటల ప్రభావము, లేకపోతే ఈ యూట్యూబ్లు, ఇన్స్టాలు చూసిన ప్రభావము నాకు తెలియదు. ఆ ఏజ్లో ఉండే మహిమ నాకు తెలియదు. ఎదుటి వాళ్ళ మాటల ప్రభావము తెలియదు. ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు, ఆ తరువాత ఎందుకు ప్రేమించామా అని బాధపడతారు. అలా జరిగిన ఒక అమ్మాయి నిజమైన కథే ఈ లవ్ బర్డ్స్. స్టోరీ పేరు కూడా లవ్ బర్డ్స్ అనే పెట్టాను. ప్రేమించడం అందరూ చేస్తారండి, కానీ ఏది నిజమైన ప్రేమ అని తెలుసుకొని మనం అడుగు ముందుకు వేయాలి. తల్లిదండ్రుల మాటలు వినాలి. పెద్దలు మనకు ఎందుకు మంచి మాటలు చెబుతారో మనం జాగ్రత్తగా వినాలి. అప్పుడే మన భవిష్యత్తు బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై.